గీతము 7వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం పరమగీతము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రం వల్లే ఆడుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పూర్వము పాపములో పడి చెడిపోయిన జీవితాలు జీవిస్తూ లోకమంతా అతలాకుతలముగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి జీవించాల్సిన మానవులు శత్రువులై వారి వారి జీవితాలను ఒక యుద్ధ పోరాటంతో కొనసాగిస్తూ ఉన్నప్పుడు భూస్వాములు, దళారులు లోకాన్ని ఏలుతూ వస్తున్నప్పుడు నిరుపేద అయిన మానవుడు ఎటుపోవాలో తెలియలేక తిరుగుబాటు స్వభావంతో కొందరు, మనశ్శాంతి లేక కొందరు వారి ప్రాణాలను తీసుకుంటున్న సమయంలో ఈ లోకంలోకి ఒక ప్రేమామూర్తి తన మానవ అవతార రూపం ఎత్తి లోకానికి వచ్చి తన యొక్క పాదములను ఈ భూమి మీద మోపుతూ వచ్చాడు. అందరిలాగానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భము మరియ నుంచి బయటికి వచ్చి తన యొక్క అడుగులను ఈ భూమి మీద స్థాపించినప్పుడు అప్పటి వరకు కూడా కలవరంతో కలత చెందుతున్న మానవుల జీవితంలోకి ఒక క్షమా హృదయం వచ్చింది. అప్పటి వరకు క్షమాపణ లేదు. క్షమాపణ అనేది లేకుండా పోయింది. ఒకరికొకరు కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాల్లో కొనసాగుతూ వస్తున్నారు. తప్పుకు శిక్షే అనుభవిస్తున్నారు, కానీ దాన్ని సరి చేసుకోవాలని, దాన్ని సరి చేసుకున్నా కూడా బాగుండాలని ఆలోచన లేదు. ఎందుకంటే శిక్ష తథ్యము కాబట్టి. ఈ శిక్షను తప్పించాలని ఆ ప్రేమామూర్తి, ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పాదాలు ఈ లోకంలో మోపుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మాట ఏమిటి అంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఎవరు రాజు? మనందరికీ ఎవరు రాజు? రాజులకు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ రాజుకి ఎవరున్నారట? కుమార పుత్రిక. కుమార ఎవరు? మనమందరం కుమారులమైతే పుత్రికలు మీరే ఉన్నారు. ఈరోజు కుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అనే ప్రశ్న వేస్తూ వచ్చాడు. చూడండి, ఈ ప్రశ్న వేసినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. చూడండి, ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నీవు ఎలా నడుస్తున్నావు అనే ప్రశ్న, నీవు పాదరక్షలతో ఎలా నడుస్తున్నావు అనే ప్రశ్న, నీ ఉరువులు శిల్పకారుడు చేసిన ఆవరణ సూత్రం వలె ఆడుచూ వస్తున్నాయని ఒక పాదముల గురించి చెబుతూ వస్తున్నాడు. మానవ శరీరంలో పైన వెంట్రుకల నుంచి కింద గోరు వరకు ఉంది. అయితే ఆ ప్రేమామూర్తి ఒక మాట చెబుతూ వస్తున్నాడు. సంఘంలో ఉన్న మనందరి గురించి ఇది తెలియజేస్తున్న విషయం. షూలమితి, సంఘము, మనము, మనందరికీ ఈ ప్రశ్న వర్తిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి అంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. ఏ విధంగా నడుస్తున్నావు, మన నడక ఎలాగుంది అనే విషయాన్ని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ వచ్చాడు. దేవుడు శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రేమిస్తాడు కదా. పాదాల దగ్గరికే వచ్చి ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు? ఆ పాదాలనే మొదట ఎందుకు రాశాడు? తలుంది, చేతులు ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాలంటే శరీర భాగాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇదన్నీ వదిలేసి పాదాల మీద ఎందుకు దృష్టి పెట్టాడు? పాదాలనే ఎందుకు ఇష్టపడుతూ వస్తున్నాడు? నీ పాదాల్లో, నా పాదాల్లో ఏమి దాగుంది? మన పాదాల పట్ల ఆయనకి ఎందుకంత మక్కువ, ప్రేమ, ఇష్టమయ్యింది? ఒకసారి ఆలోచించండి. ఏమిటి, ఎందుకు మన మీద ఇంత ప్రేమ? అందరి తల్లిలాగానే బిడ్డని కన్నది. ఆ బిడ్డ పాలుగారే ఆ పాదాలను తల్లి ముద్దాడుతూ ప్రేమిస్తూ వచ్చిందా లేదా? యేసుక్రీస్తు ప్రభుని అంత ప్రేమ కలిగి చుతిమెత్తనైన ఆ చక్కని పాదాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పాదాలు ఈ లోకానికి వచ్చాయి. పావనుడు, ఏ పాపం ఎరగనివాడు ఈ లోకానికి వచ్చాడు. చక్కని చంటి పిల్ల బిడ్డడుగా ఈ లోకంలో ఎక్కడంటే పశువుల తొట్టులో జన్మిస్తూ వచ్చాడు. తన పాదాలు ఎక్కడ కందిపోతని తల్లి ప్రేమ చూపిస్తూనే వచ్చింది. అందరి తల్లి లాంటి ప్రేమే చూపించింది. అంతటి
ప్రేమామూర్తి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు నాకు మనకి మన పాదాల గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి మన పాదాలు ఎక్కడికి వెళ్ళాయి? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే పాదముల గురించి రాశారు. ఏం రాశాడు చూడండి. నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవజనుడు ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది పారుతూ వెళ్ళిందట. ఎవరి మీదకి? ఆ దైవజనుడు పాదాల మీద. ఏ పాదాలు అంటే చీలమండలం. ఎక్కడికి? చీలమండలం మీదకి వెళ్ళింది. చీలమండలం మీదకి వెళ్ళినప్పుడు ఆ చీలమండలం ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఏం విషయం తెలియజేస్తుందంటే, నీ నడవడిక ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నువ్వు యోగ్యంగా ఉన్నావా అయోగ్యంగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తుంది. గతంలో పాపము కోసం పరిగెత్తిన పాదాలు, గతంలో ఏదైతే ఆలోచించావో దాన్నే చెయ్యాలని ఆశించిన పాదాలు. చూడు, అది ముళ్ళతొప్ప పూలబాట అని తెలియక పరిగెడుతూ దొంగతనానికి వెళ్ళావు, పాపానికి వెళ్ళావు, అక్రమానికి వెళ్ళావు, వ్యభిచారానికి వెళ్ళావు. నీకు తెలియని ప్రతి కార్యాలకు తెలిసిన కార్యాలు అన్నీ కూడా నీకు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉన్నావు. చిన్న వీధి పెద్ద వీధి సందు గొంది అని లేకుండా తిరుగుతూ వచ్చిన ఈ పాదాల పట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకంత మక్కువ, అంత ప్రేమ ఏంటి నీ పాదాలకి నా పాదాల పట్ల? మన పాదాల గురించి ఆయన ఆలోచిస్తూ రాస్తున్న మాట ఇది. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఆ పాదాలు చీలమండలం వరకు నీళ్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏం తెలియజేస్తుంది అంటే, నీ ప్రవర్తన ఎలాగుంది, గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది ప్రశ్నించుకొని నువ్వు బలలో పాల్గొనాలి. అంతే. తర్వాత ఏముంది? అలాగే కొంచెం వాటర్ పెరుగుతూ పెరుగుతూ మోకాళ్ళ వరకు వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రోజుల్లో నువ్వు దేవుడికి ఇచ్చిన సమయం ఎంత? నీవు మోకాలేసిన విధానం ఎప్పుడు? నువ్వు ఆరాధించిన సమయం ఏంటి? నీ యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది అనే విషయం నా మోకాళ్ళ అనుభవంలో తెలుస్తుంది. అలాగ కొంచెం నీరు పైకి వచ్చింది, ఈ కాళ్ళు తొడల వరకు వచ్చింది, ఇక్కడి నుంచి నడుము వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇదేం తెలియజేస్తుందంటే, సంఘంలో నీ బాధ్యత, సంఘంలో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎక్కడి వరకు నీ రెస్పాన్సిబిలిటీ, సంఘాన్ని కట్టే విషయంలో నీ బాధ్యత ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఇంకో మాట చూసుకుందాం చూడండి. అసలు మనం ఎలాంటి వారమో ఏంటో తెలియజేస్తున్న విషయం. సామెతలు 6:18. దుర్యాలోచనలు యోచించుచు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏం చేసే పాదాలట మనవి అసలు? దుర్యాలోచన. ఏదైతే పాపపు ఆలోచనలు ఆలోచిస్తావో నీ ఆలోచన ఏదైతే ఉందో నీ నడక కూడా అటే ఉంటుంది. కీడు కొరకు పరిగెత్తిన పాదాలు మనవి. ఇలాంటి పాదాల పట్ల దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ? దుర్యాలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడ కూర్చున్న ఆలోచన దుర్యాలోచనే, మంచి ఆలోచనే లేదు. చెడు ఆలోచనలతో నిండిన హృదయంతో ఉన్నాము. అలాంటి మన ఆలోచనలకు తగ్గట్టుగా దానిని ఏం చేస్తున్నాము? ఒక బాట వేసుకొని ఆ బాటలో కొనసాగుతూ వచ్చిన రోజులు అవి. అలాంటి జీవితాలు, అలాంటి గత పరిస్థితులు, అలాంటి వాటిపైన మన పాదాల పైన ఆయన ప్రేమ చూపిస్తూ వస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథము 59:7. వారి కాళ్ళు ఏం చేయడానికి పరిగెడుతున్నాయట? ఎలాంటి పాదాలు మనవి అసలు? పాపము చేయడానికి పరిగెడుతున్న పాదాలు. అది అప్పుడు ఇప్పుడు కూడా ఏమో ఒకసారి పరీక్షించుకోవాలి. అప్పుడు పాపానికి పరిగెత్తాయి, దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇప్పటికీ కూడా పాపానికే పరిగెడుతున్నాయేమో చూసుకోమని తెలియజేస్తూ వస్తుంది ఈ విషయం. చూడండి ఇంకొక మాట. సామెతలు 1:15-16. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము. ఎవరి మార్గము? చెడు స్నేహము కలిగి చెడు వారితో, లోక సంబంధమైన వారితో నువ్వు ఉండి వారి మార్గమున వెళ్ళకు అని చెబుతూ ఇంకేం చెప్తున్నారు? వారి త్రోవల యందు నడవకము, నీ పాదము వెనుకకి తీసుకొనుము. ఇప్పటికైనా స్టిల్ ఈ రోజుకి నీవు ఇంకా పాపానికి పరిగెడుతున్నావేమో, పాపాన్ని ఇష్టపడుతున్నావేమో, పాపంలో సంచరిస్తున్నావేమో, బయటికి ఒకలాగా లోనికి ఒకలాగా జీవిస్తున్నావేమో, అక్రమం కోసం వెళ్తున్నామో, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నావేమో, నీ యొక్క దొంగతన మోసకృత్యమైన జీవితాలు జీవిస్తున్నావేమో, గర్విస్తూ ఉన్నావేమో, చెడు స్నేహంలో ఉన్నావేమో, చెప్పుడు మాటలు వింటున్నావేమో, వీటన్నిటి నుంచి ఇప్పటికైనా తిరుగుమని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాదాన్ని తిప్పు ఇప్పటికైనా. తర్వాత కీడు చేయుటకై వాడి పాదములు పరిగెత్తును. నువ్వు నీ స్నేహాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడివో తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు,
సంఘంలో లోకం వచ్చింది, లోకంకి సంఘం వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండింటి మధ్యలో కొట్టిమిట్టాడుతుంది మానవ జీవితం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి ఏమవుతుంది మళ్ళీ? ప్రియులారా, ఏం చెప్తున్నాడు దేవుడు ఈరోజు? ఇప్పటికైనా నీ మడము నీ పాదాలు తిప్పమని తెలియజేస్తూ వస్తున్నాడు. తర్వాత ఏం చేయాలి? నరహత్య చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా? పూర్వం చేసామండి, ఇప్పుడు అలాంటివి లేవు అనొచ్చు. నరహత్య చేస్తున్నావు నీ మాటలతో నువ్వు ఎంతో మందిని చంపుతున్నావు అన్న విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుణ్ణి, సంఘాన్ని హింసిస్తున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో. సమాజాన్ని, కుటుంబాన్ని కూడా హింసిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఆధిపత్యపు పోరు నీకు ఎక్కువైపోయింది. ఇంట్లో నీదే ఆధిపత్యం కావాలని కూడా ఆశిస్తూ ఇంట్లో పిల్లల పట్ల, భార్య పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు, భర్త పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన 18:36. నా పాదమునకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలము బేనకాలేదు. దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన త్రోవను ఏం చేశాడు? విశాలపరుస్తూ వచ్చాడు. ఆయన చీలమండలము వెనకలేదు అని చెబుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏమీలియు కొదువలేదు. కాబట్టి ఇది విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ అసలు. తర్వాత కీర్తన 42. వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తేను. ఎలాంటి గుంటలో నుంచట? నాశనకర గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి. ఈరోజు చాలామంది యేసు ప్రభు వారి బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా జిగటగల దొంగ ఊపిలో పడిపోయి చిక్కుపోయి ఉన్నాము. తెలియక పడిపోయావేమో, అయినా నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలు ఎక్కడ నిలబడడానికి ఇష్టపడుతున్నాడు? బండ మీద. కడిగి పాదాలు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? బండ మీద. ఇప్పుడు ఆ బండ మీదకి నువ్వు మళ్ళీ రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పడిపోయిన ఆ దొంగ ఊబిలో నుంచి లేవనెత్తు దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పాదాల పట్ల ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నా పాదములు నా బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఆయన బండ మీద నిలిపి అడుగుల్ని స్థిరపరిస్తే ఇప్పుడు స్థిరపడిన నీవు అడుగులు తప్పి మళ్ళీ దొంగ ఊబిలోకి వెళ్ళిపోతున్నావేమో ఒకసారి చూసుకో. అది దేవుడు చెబుతున్న మాట. కాబట్టి ఆయన రక్తము శరీరంలో సరి చేసుకోవాలి. ఈరోజు ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడంటే అసలు మన పాదాలు మనమే బయటికి వెళ్తే కడుక్కొని లోపలికి రాము, వాటిని పట్టించుకోము. అసలు మన పాదాలకి ఏమీ లేదు, మనకే వాల్యూ లేదు మన పాదాలకు. కానీ మన పాదాలు ఆయనకు కావాలి అని తెలియజేస్తూ వస్తున్నాడు. యెహోషువ 4వ అధ్యాయము 8, 9. 8వ అధ్యాయము 4వ అధ్యాయము 8, 9. యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి దాని దర్శించిన చోటికి తెచ్చి అక్కడ నిలువ పెట్టిరి. యెహోషువ నిబంధన మందసమును పోయి యాజకుల కాళ్ళు నిలిచిన చోట 12 రాళ్ళు నిలవబెట్టించాను. నేటి వరకు అవి అక్కడే ఉండేను. తర్వాత 19 చదువు. యెహోషువ నిలవబెట్టించి చాలు. ఇప్పుడు విషయం ఏంటంటే యాజకులు ఏం చేస్తున్నారు? మందసాన్ని మోచుకొని ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు పారుతున్న ఏమైంది? ఆ నది ఆగిపోయింది, నిలబడిపోయింది. నిలబడిన తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనకు తెలిసిందే. ఆ యాజకులు నడిచిన తర్వాత వెనక ఎవరు నడిచారు? ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ముందుకు వెళ్ళారు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రాళ్ళు పెట్టారట నది మధ్యలో?
12 రాళ్ళు పెట్టారు. వాళ్ళ పాదాలు మోపంగానే ఆ జలరాశి ఆగిపోయింది. వీళ్ళు నడుస్తూ ముందుకెళ్ళి 12 గోత్రంలో రాళ్ళు 12 రాళ్ళు పెట్టారు. దాటిపోయారు. దాటిపోయిన తర్వాత నీరు పారిందా పారలేదా? మరి రాళ్ళు కనపడతాయా కనపడవా? కనిపిస్తాయా చెప్పండి? నది మధ్యలో పెట్టిన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు పెట్టిన తర్వాత నది పారుతుంది. ఈ రాళ్ళు కనపడతాయా కనపడవా? కనపడతాయా కనపడవా? చెప్పండి అమ్మా. కనిపించవు. ఎందుకు కనిపించవు? మరి అలాంటప్పుడు అది సాక్ష్యం ఎట్లా కనపడుతుంది మనకి? ఇదే మనస్సాక్షి. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు ఆలోచించుకో. ఈరోజు నీ బ్రతుకు ఎలాగుందో ఆలోచించుకో. నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఆలోచించుకో. బయటికి కనపడకపోవచ్చు, నీ అంతరంగం తెలిసిన దేవుడు, నీ మనస్సాక్షి తెలిసిన దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నీ పాదాలతో నువ్వు ఎటు తిరుగుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎటు సంచరిస్తున్నావో నాకు తెలుసు, ఏ పాపం చేస్తున్నావో నాకు తెలుసు, ఏ మంచి చేస్తున్నావో నాకు తెలుసు, నీ మనస్సాక్షి ఎట్లుందో నాకు తెలుసు అనే మనస్సాక్షి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ నది దాటిన తర్వాత గిల్గాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఏం పెట్టారు? 12 రాళ్ళు పెట్టారు. పెట్టారా లేదా? ఈ 12 రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయి? నీ పైన సాక్ష్యం తెలియజేస్తుంది, నీ బయట సాక్ష్యం తెలియజేస్తుంది, నీ అంతరంగ సాక్ష్యం ఎలాగుంది, నీ లోన సాక్ష్యం ఎలాగుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మనస్సాక్షి ఉందా? ఉంటే సరి చేసుకో. పైకి కనబడే సాక్ష్యం కాదు, ఏదో గొప్ప చేశానని సాక్ష్యం కాదు, ఏదో చేసేసాను ఏదో ఇచ్చేసానని పైకి చూపించే సాక్ష్యం కాదు. నీ అంతరంగ సాక్ష్యం, నీ మనస్సాక్షే నీకు దోషారోపణ చేయకుండా ఈరోజు నువ్వు సరి చేసుకోమని దేవుడు చెబుతూ వస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 13:4-5, 13వ అధ్యాయము 4వ వచనము 5. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తను తట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును ఏం చేశాడు ఈయన? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? ఇక్కడ ఒక మాట చూడండి. ఇప్పుడు ఈయన పరిచర్య చేయడానికి వచ్చాడా చేయించుకోవడానికి వచ్చాడా? ఎవరికి ఎవరికి ఎవరు మనం? అసలు ఏ రకంగా అర్హులం మనం? పాపములో పడి చెడి చచ్చిన వారమైన మనము, పాపం కోసం ప్రాకులాడేవారం మనము, పాపాన్ని ఇప్పటికీ ప్రేమిస్తూ పాపం కొరకు ఇష్టపడుతున్న మనము, ఇలాంటి పాపపు బుద్ధితో ఉన్న మనల్నైనా అంతటి పరలోకంలో సింహాసనాసీనుడయ్యండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని పొగడబడుతూ ఆయన యొక్క పరిశుద్ధతను మనకిచ్చి మనల్ని పరిశుద్ధులని, మనల్ని పరిశుద్ధ సమాజంలో కూర్చోబెట్టి ఈ విధంగా మనల్ని పేర్చి మనంతటి సింహాసనాన్ని వదిలేసి ఇంతటికి కిందికి దిగి మన పాదాల దగ్గరికి వచ్చి పాదాలు బయటికి తీసి ఆ పాదాలను ఏం చేస్తున్నాడు? పల్లెంలో నీళ్లు పోసి, ఈవెన్ ఎవరు పోయలేదు ఆ నీళ్లు, ఆయనే పల్లెం పెట్టాడు, ఆయనే నీళ్లు పోసాడు, ఆయనే ఆ పల్లెంలో కాళ్ళు పెట్టాడు, వాళ్ళని కడుగుతూ వస్తున్నాడు. ఎంత ఎంత ప్రేమండి మన పాదాలంటే. కొద్దిగైనా జ్ఞానం ఉంటే, కొద్దిగా ఈ బుర్రలో గుజ్జుంటే ఆలోచించండి ఈరోజు మనం ఎలాంటి బ్రతుకుతున్నామో. ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంటే పాదాలు గడగాలి. ఆయన లెగిచిన తర్వాత ఏం చేశాడు? తువాలు తీశాడట. ఏం చేశాడు? నడుముకు కట్టుకున్నాడట. ఈ నడుముకు కట్టుకోవడం అనే విషయం ఏంటి తెలుసా? నెక్స్ట్ జనరేషన్ మీరు సువార్తలు చేసి సంఘాలని గట్టి ఆత్మల్ని నిలబెట్టే పాదాలు, ఈ పాదాలని ఆయన ఇష్టపడి ప్రేమించిన ఈ పాదాలు నీకు నాకు ఉన్నాయి. మనం ఎలాంటి వారం ఒకసారి గమనించండి. మన బ్రతుకులేంటో గమనించండి. చస్తే ఈరోజు రేపొద్దున మట్టిలోకి వెళ్ళిపోతాం. కుళ్ళిపోయే ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నా నీవు దేవుని కార్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నావు ఈరోజు. అంతగా తగ్గి నీ పాదాల దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకొని నీ పాదాలు కడిగి నిన్ను ప్రేమించి తన తువాలతో నీ పాదాలు తుడుస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలాగ చూస్తున్నావు? ఈరోజు సంఘాన్ని హింసించే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితిలోకి వెళ్ళిపోయావు, తప్పిపోయావు, పాడైపోయావు. తిరిగి రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు ఈరోజు. ప్రేమ కలిగిన దేవుడు ఆ పాదాలపై చూపిస్తున్న ప్రేమ ఈరోజు నీ పాదాలు నా పాదాల పట్ల నేనే చూసుకోలేం. నీ కొడుకు పాదాలను కూడా నువ్వు అంత ప్రేమించలేవు. మన పాదాల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను ఒకసారి గమనించండి ప్రియులారా. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. రోమా 10:15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త
ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఎంతో సుందరుడు ఆయన. ఆయన ఎవరు? ఎంతో సుందరుడు. మన పాదాలు సుందరుడు అంటున్నాడు, సుందరం అంటున్నాడు. చూడండి, మన పాదాలు ఏం చేస్తాయని, ఏమేస్తాయని? పాపపు ప్రవర్తన నుంచి తప్పి సరైన ప్రవర్తనలోకి వచ్చి ఆయన గుణగణాలు మనలో నింపుకొని ఆయన ఆత్మను మనలో చేర్చుకొని మనమందరము రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి సందులోకి వెళ్ళి ప్రతి వీధిలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్త వాక్యము చెప్పి అనేకమైన ఆత్మలు అగ్నిగుండంలోంచి తీసి తెచ్చి సంఘాల్లో పేర్చే బాధ్యత మనకిచ్చి మన పాదాల పట్ల ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన బిరుదు ఏంటి అంటే సుందరమైన పాదాలు. ప్రియులారా, ఎలాగ నడుస్తున్నాం, ఎలాగ ప్రవర్తిస్తున్నాం, ఏంటి మన బ్రతుకు ఒకసారి ఆలోచించండి. ఇంకో మాట చూసుకుందాం, చూడండి. లూకాసు వార్త 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీటిని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు ఏం తొడిగించాడండి? ఎవరికి? ఇప్పటికీ కూడా నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, సరి చేసుకో. ఈ మాటను బట్టి తప్పిపోయావేమో, సరి చేసుకో. యథార్థంగా ఉండు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన రక్తము శరీరము నిన్ను పవిత్రపరిచి నిన్ను నిలబెట్టాలని ఆశిస్తుంది. ఈరోజు ఎవరు తప్పిపోయారో తెలుసా? ఎవరు తప్పిపోయారో తెలుసా? తండ్రి దగ్గరకు వచ్చి బలవంతం చేసి నాకు ఆస్తిలో భాగం కావాలని అడిగి ఆ డబ్బును తీసుకొని వెళ్ళి లోకంలో సంచరిస్తూ దుర్వ్యాపారం చేసి దుర్వ్యాపారం చేసిన తర్వాత అంతా కోల్పోయిన తర్వాత పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు తిని పంది కూడా వాడిని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఏమైంది? పంది అంటే నువ్వెవడిరా, నేను తినే పొట్టు నువ్వు తింటున్నావని పంది కూడా అసహించుకునే పరిస్థితి. అంటే మనుషులు కాదు అసహించుకుంది, పంది తోసేసింది వాడిని. పంది చీగొట్టింది. పంది ఎందుకు కాకుండా నిన్ను పందితో సమానంగా చూడలేదు, ఇంకా ఇంకా నీచంగా చూసింది ఆ పంది. అలాంటి పంది బతుకులో నుంచి బయటకు వచ్చి ఈ బతుకు బతికే కంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆ జీతగాళ్ళ దగ్గర కొద్దిగా ఫుడ్ దొరికిద్ది కదా అని ఏమయ్యాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. కొడతాడో తిడతాడో ఏమంటాడో రానిస్తాడో రానివ్వడో అనే భయము బెంగా లేదు. ఎందుకు చెప్పనా? తండ్రికి ఉన్న ప్రేమ తన కుమారుడికి తెలుసు. తప్పింది ఎవరు? కుమారుడు. వెళ్ళింది ఎవరు? కుమారుడు. బలవంతంగా లాక్కుంది ఎవరు? కుమారుడు. చాలా మంది యేసుప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని మోకాళ్ళు వేసి ఒక అంశం గురించి తెగ ప్రార్థన చేస్తారు. అది దేవుడికి ఇష్టమో లేదో నీకు అనవసరం. ఇస్తావా చస్తావా? బలవంతంగా ప్రార్థన చేసి గుంజుకుంటావు, తర్వాత నష్టపోతావు. దేవుడిచ్చేంత వరకు వెయిట్ చేయం. ఇస్తే తీసుకోవచ్చు కదా ఆస్తి, బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మనం కూడా అలాంటి పనుల్లో ఉన్నామేమో. బలవంతంగా దేవుడిస్తే దేవుడిని బలవంతంగా నువ్వు అడుక్కొని లాక్కొని తీసుకుంటే ఏమైపోతుంది? నష్టపోయే పరిస్థితులు. అలాగ సంఘాలు ఎన్నో నష్టపోయాయి. నీకెవడు ఇయ్యలేరు పులిపీఠం, నీకెవడు అధికారం ఇవ్వలే, నీకెవడు ఇక్కడ ఏం చేయలే. నీకు ఇచ్చింది దేవుడా కాదా తెలుసుకో. మనుషులు ఇచ్చింది కాదు, నీకు నువ్వు తీసుకున్నది కాదు. దేవుడిచ్చింది నువ్వు తీసుకొని నీ పని నువ్వు చేయి, బాగుంటుంది. కానీ నీకు నచ్చినట్టు నువ్వు చేసేసుకొని దేవుడు పని చేస్తున్నా నువ్వు సంబరపడిపోకు. నీవు ఈరోజు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. కాబట్టి ఈ పందుల పొట్టు పంది అసహించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత బయటికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి తన పని వాళ్ళని పిలిచి స్నానం చేయించి ప్రశస్త వస్త్రం దొరికించి ఆ ప్రశస్త వస్త్రం తర్వాత పాదాలకు ఏం చేశాడు? చెప్పులు దొరికిచ్చాడు. ఎంత ప్రేమ! తప్పిపోయినా ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు. అయితే ఎవరు తప్పిపోయారో తెలుసా? ఒకడు బయట నుంచి వచ్చాడు, వాళ్ళ అన్నయ్య పొలం పని చూసుకొని. సంఘంలోనే ఉంటాడు వీడు. బయటికి వెళ్ళినోడు తిరిగి వచ్చేయచ్చు, వెళ్ళాను కూడా. తప్పిపోయిన కుమారుడు అని చెప్తున్నారు కదా, కొంతమంది సంఘాన్ని వదిలేసి బయటికి పోతారు, వాళ్ళు మళ్ళీ తిరిగి సంఘానికి వస్తారు. దేవుడు ఎంతో ఇష్టపడతాడు, వాళ్ళని ప్రేమిస్తాడు. అయితే సంఘంలో ఉండి కొంతమంది తప్పిపోతారు. ఎవరు తెలుసా తప్పిపోయినోడు? పెద్దోడు. పెద్దోడు ఏం చేశాడు? ఎక్కడున్నాడు? నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా నాకు మేకను గోయలే, ఒక గొర్రెని గోయలే, నా తమ్ముడు వచ్చేసరికి ఇంత పండగ చేస్తున్నాడు అని చెప్పి అన్నీ నీయే కదా అని తండ్రి అన్నా కూడా ఆడు మొహం మార్చుకొని పోతున్నాడు. ఇగో సంఘంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, సంఘంలో ఉంటారు వీళ్ళు. ఏంటి? మా కొరకు ఏమీ జరగలేదు, మేమేమీ చేయలేదు, మేము ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఏడుస్తుంటారు. తప్పిపోయినోడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చినోడు కాదు, లో నుండి తప్పిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. సరి చేసుకోండి ఇప్పటికైనా. ఇది దేవుడు చెప్తున్న మాట. అయితే కుమారుడికి ఏం దొరికిచ్చాడండి? చెప్పులు తొడిగించాడు. ఎంత ప్రేమ! ఇప్పటికీ తప్పిపోయావేమో,
నీకు చెప్పులు తొడిగి నిన్ను రాజమార్గంలో నడిపించి, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచున్నావు, నీ ఉరుగులు శిల్పకారుడు చేసిన ఆభరణ సూత్రములు నడుచున్నావని నిన్ను రాజబాటలు నడిపించి సువార్త చేయించి నిన్ను నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి తప్పావేమో సరి చేసుకో. ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యము 12:8. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని కొనుమని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది, ఆలోచిద్దాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దూత వెళ్ళి ఏం చెప్తుంది? నీవు నడుమునకు కట్టుకోమని చెప్పి కాళ్ళకి ఏం చేయమంటుంది? ఎందుకు? నువ్వు నడిచి వెళ్ళిపోవచ్చు అనవచ్చు కదా, జైల్లో నుంచి విడిపించాను వెళ్ళిపో అనొచ్చు కదా, చెప్పులు తొడుక్కోమని ఎందుకు చెప్తుంది? అంటే నీ మీద ఎంత కేర్ ఉందో చూడు, ఆలోచించు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించు. నీవు చెప్పులు తొడుక్కో అని చెప్పుతుందంటే నీ మీద ఎంత ఇష్టం ఉందో ఆలోచించు. దూత మామూలుగా పంపించవచ్చు కదా, ఇక్కడి నుంచి లేపి అక్కడ పడేయొచ్చు కదా, నువ్వు చెప్పులు తొడుక్కున్నాడు అని చెప్తుంది. పేతురు వెళ్ళాడు, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. అక్కడ నుంచి తలుపు దగ్గర కొడితే ఒక చిన్న పాప తలుపుని తీసి తలుపు దగ్గరికి వెళ్ళి చూసి పేతురు వచ్చాడంటే వాళ్ళు నమ్మట్లే. ఎందుకు చేస్తున్నారు? ఆరాధన ప్రార్థన అర్థం కావట్లే. ఎవరి కోసం చేస్తున్నారు ప్రార్థన? పేతురు కోసమే. ఆయన వచ్చాడంటే నమ్మట్లే. ఎలాంటి ఆరాధన, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నావు ఈరోజు? ఆయన వచ్చాడు బాబు అని పాప చెప్తుంటే, ఆ చిన్నమ్మాయి చెప్తుంటే ఇక్కడ తల్లి నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఈ సంఘ ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. నమ్మకాన్ని లేని ప్రార్థనలు, నమ్మకాన్ని కోల్పోయిన ప్రార్థనలు, నమ్మకత్వంలో ఉన్నామని భ్రమపరిచే ఆత్మలో కొనసాగుతున్న ప్రార్థనలు వచ్చి బయటికి రండి. కాబట్టి పాదరక్షలకు చెప్పులు తొడిగి పేతుర్ని కూడా తీసుకొచ్చాడు దేవుడు. ఇంకో మాట చూసుకుందాం చూడండి. ఎఫెసీ 6:15. మెల్లగా చదువమ్మా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడు. ఏ జోడు తొడుక్కోవాలా? జోడు అంటే ఏంటి? పాద రక్షలు. ఏంటి? పాదరక్షకులు. సిద్ధపాటు కలిగిన జోడు తొడుక్కో. ఇప్పుడు నువ్వు నీ ప్రవర్తన ఇప్పటి వరకు ఎలాగుందో చూసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు సిద్ధపాటుని జోడు తొడుక్కో. తర్వాతమ్మా, ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకో. సిద్ధపాటు కలిగిన జోడు తొడుక్కో, డాలు పట్టుకో. తర్వాత దానితో మీరు దిష్టిని యొక్క అగ్ని బాణాలను ఆర్పుటకు సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నువ్వు డాలు పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని అగ్ని బాణాలను జయించాలి. ఈరోజు నువ్వు జయించలేకపోతున్నావు. తెలుసా నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావో? ఈరోజు మీ అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అందరికీ నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? సైతాన్ని కాదు. ఎవరిని ఎదిరిస్తున్నావు? తండ్రిని ఎదిరిస్తున్నావు. తండ్రిని కాదంటున్నావు. నీ బలమంతా తండ్రిపైకి తిప్పుతున్నావు. నీ బలము, నీ బలహీనత ఏటో దేవుడికి తెలుసు. నిన్ను బలపరిచి సైతాన్ని ఎదిరించండి రా బాబు అని మనకిస్తే, నీవు బలపడి దేవుణ్ణి ఎదిరించే దిక్కుమాలిన పరిస్థితి, వ్యతిరేక స్వభావం, తిరుగుబాటు స్వభావం, అక్రమ స్వభావం లోపల పరిగెడుతూ వస్తుంది ఈరోజు. దానిలో నుంచి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. నువ్వు తండ్రి ప్రేమించి నీ దగ్గర తీస్తుంటే నువ్వు ఆయన తోసిపుస్తున్నావు. ఎందుకు అంటే శరీర సంబంధంగా ఇంకా జీవిస్తున్నావేమో, బయటికి రా. తర్వాత ఇంకో మాట చూద్దాం. ప్రకటన 1:15. ఆయన పాదములు ఎక్కడ? కొలిమిలో పుటము వేయబడి. అంతటి పాదాలు, అంతటి ఉన్నతమైన పాదాలు, అపరంజిని పోలిన పాదాలు. ఆ పాదాలు ఈ లోకానికి వచ్చి మట్టి మాత్రులైన మట్టి వారి పాదాల కొరకు ఇష్టపడుతూ ప్రేమతో పిలుస్తున్న పాదాలు. రాజకుమార పుత్రిక అని పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నాం. ఆలోచించండి, ఎలాంటి పాదాలు మనం కలిగి ఉన్నాం. ఆ పాదాల పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయము నేను చెబుతాను విషయము. రూతు గ్రంథంలో ఒక విషయం ఉంది. ఇది ఒక మర్మంతో కూడిన మాటే. ఏంటి అంటే, నయోమి ఏం చెప్తుంది రూతుకి? అమ్మా, బోయేజు మనకి ఏమవుతాడని చెప్తుంది? సమీప బంధువుడు అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోమని చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. ఇప్పుడు రూతు నయోమి మాట విన్నదా వినలేదా? ఆయన పాదాల దగ్గర కూర్చోమన్న మాట విన్నది కదా. ఎలాగెళ్ళింది? స్నానము చేసి ప్రశస్త వస్త్రము తొడుక్కొని
నూనె రాసుకొని వెళ్ళిందా లేదా? వాక్యం అనే ఉదక స్థానం మన జీవితంలో ఉంది, సరి చేసుకో. తైలము రాసుకో, ఏది? అభిషేక తైలం. తర్వాత ప్రశస్త వస్త్రములు, రక్షణ వస్త్రములు మనకి ఇచ్చాడు దేవుడు. అవి అన్నీ ఆ 3 ఆమె చేసింది, స్నానం చేసింది, వెళ్ళింది, అక్కడ కూర్చుంటే ఏమి చెప్పిందో ఆ పని అలా చేస్తూ వచ్చింది. ఇప్పుడు బోయేజు లెగిశాడు, కుమారి అన్నాడు, మాట్లాడాడు. అప్పటి వరకు రోడ్డు ఆ పొలంలో పరిగెలేరుకునే ఆవిడికి 6 కొలల యావాలు ఇచ్చాడు. ఎన్ని కొలలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడే పెద్ద సమస్య. నయోమి ఏం చెప్పిందో రూతా పని చేసిందా చేయలేదా? మరి నయోమికి గుర్తుగా ఏముంది? ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామా? వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చో, రాత్రి కూర్చో, పగలు కూర్చో, సమయం దొరికినప్పుడు కూర్చో, అసమయం మంది కూర్చో, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చో అని చెప్తుంటా ఉంటుంది లోపల పరిశుద్ధాత్మ దేవుడు. నయోమి ఎలా చెప్పిందో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. చెప్పినప్పుడు అక్కడ కూర్చుంటే మనకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆయన దగ్గర కూర్చోడానికి సమయం ఎక్కడ ఇస్తున్నావు? కొద్దిసేపు ఏమో శరీరం పడుకోమంటది, కొద్దిసేపు ఏం చేస్తానులే ఫ్రెండ్స్తో మాట్లాడమంటది, ఏం చేస్తావులే టీవీ చూడమంటది, ప్రార్థన చేసే సమయంలో ఫోన్ చూడమంటది. నీ శరీరం ఏమో నిన్ను పడగొడుతుంది, నీ ఆత్మ ఏమో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతుంది. ఎవరి మాట వింటున్నావు ఈరోజు? నీ పాదాలు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన పాదాల దగ్గర కూర్చొని కనిపెడితే ఎప్పుడు కనిపెట్టిందట? రాత్రి కనిపెట్టింది. పొద్దునకి ఆమె ఆశీర్వాదం పొందుకొని వేకుజాముని లెగిసి వెళ్ళింది 6 కొల యావాలు. తర్వాత 7వ కొలగా బోయేజు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు మన జీవితంకి 7వ కొలగా. 7 కొలగా మనకి 6 ఎవరిది? మానవుల సంఖ్య. 7 దేవుడే మన జీవితంలోకి వచ్చి మన ఏం చేశాడు? ఇప్పుడు పరలోక రాజ్యానికి సమీపంగా యేసుక్రీస్తు ప్రభువారి వంశంలో రూతు చేరిందా చేరలేదా? నిన్ను నన్ను కూడా చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏం వెతుకుతున్నావు? ఆయన శరీరము రక్తము మన దగ్గర ఉంది. 1 కొరింథీ 11:28 చదవండి అమ్మా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎలా నడుస్తున్నావని. కాబట్టి పరీక్షించుకో. నువ్వు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకునే ముందు నీ పాదాలు ఎలాగున్నాయి ఒకసారి పరీక్షించుకో. ఎలాంటి పాదాలను ఆయన ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు పరలోకాల్లోంచి కిందికి దిగి వచ్చి నీ పాదాలు గడిగి నిన్ను రాజబాటలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటే ఈరోజు ఏం వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఏం సంచరించి దేవుడిని చూస్తున్నావు? దేని కొరకు ఆశిస్తున్నావు? దేవుడి దగ్గరికి దేవుడితో వ్యాపారం చేసే పనిలో ఉన్నావా? వస్తావు, అయ్యా డబ్బు లేదు ఇవ్వు, అయ్యా జబ్బు వచ్చింది ఇవ్వు, అయ్యా నాకు ఇంకోటి ఇవి అడుగుతున్నావా? ఆత్మ సంబంధమైన వరాలు అడుగుతున్నావా? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ వెతుకుతున్నావు? దేవుడు ఎందుగలడు అందుగలడు, ఎందెందు వెతికినా దేవుడు గలడు అన్నప్పుడు నీవు ఎక్కడ దేవుడిని వెతుకుతున్నావు? వెతుకు. వెన్నెల వాకిట్లో వెతుకు, చందమామ కౌగిట్లో వెతుకు, నిలువెనిచ్చని గుప్పెట్లో వెతుకు, ఊహకందని చిత్రాల్లో వెతుకు, మనసు కందని భావాల్లో వెతుకు, స్వప్నానికి అందని లోకాల్లో వెతుకు. దేవుని నువ్వు ఎక్కడైనా వెతుకు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు స్థిరపడు, ఆయన కొరకు బలపడు. ఆయనే మనకి సమస్తమై ఉండి మన పాదాల దగ్గరకు వస్తే ఆయనేమో కిందికి వస్తే మనమేమో ఏమవుతున్నాం? పైకి ఎగురుతున్నాం. డబ్బుని చూసి ఎగురుతావు, అందాన్ని చూసి ఎగురుతావు, అహంకారాన్ని చూసి ఎగురుతావు, ఫేమస్ అవ్వాలని ఎగురుతావు, గొప్పతనానికి పోయి ఎగురుతున్నావు. నువ్వేమో పైకి ఎగురుతున్నావు. ఆయన కిందికి దిగి 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 తగ్గించుకొని వస్తున్నాడు. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గింపబడతాడు. కాబట్టి దినం నీకు దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఆయన శరీరాన్ని రక్తాన్ని ముందు పెట్టాడు నీ పాదరక్షలతో వెళ్ళాలి. కాబట్టి నీ ఉరువులు ఉరువులు అంటే ఏంటి? తొడలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాన్ని, తొడల భాగాన్ని ఉరుములు. కాబట్టి ఒక శిల్పి ఎలా చెక్కాడో అలాగే చెక్కాడు. ఎవరు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఒక శిల్పి చెక్కినట్టు మన పాదాలని చెక్కాడు. పాపంతో పరిగెడుతున్న పాదాలని, పాపంలో సంచరిస్తున్న పాదాలని, పాపాన్ని ఇష్టపడుతున్న పాదాలని తీసుకొచ్చి పాపంలో ఉన్న మానవుని రక్షించే పాదాలుగా చేస్తూ వచ్చాడు. పాపంలో ఉన్న వారిని రక్షించి ఆత్మని తీసుకొచ్చి సంఘంలో పెట్టే విధంగా మన పాదాలు. శిల్పకారుడు చేసిన ఉరుములు శిల్పకారుడు చేసిన ఆవరణ సూత్రం వలె ఆడుచున్నవి. ఎంత అందముగా ఒక సూత్రం ఇక్కడ కట్టుకుంటారు కదా.
పూర్వపు దినాలు కట్టుకునే వాళ్ళు ఇక్కడ ఒక సూత్రం లాగా ఇది కట్టుకునే ఆవరణ సూత్రం వల్ల పాదాలు అడుగుతున్నాయి. నీ పాదాలు చక్కని మార్గాల్లో నడవాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, మంచి ప్రార్థన చేయాలని, సరైన మార్గంలో ఉండాలని, పడ్డప్పుడు నించున్నప్పుడు కింద పడ్డప్పుడు ఏదైనా నష్టపోయినప్పుడు ప్రతిసారి నీ పాదాలను రక్షించుకొని నిన్ను నిలబెడుతున్న పాదాలు ఈ సంవత్సరమైనా ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని దేవుడి కొరకు బ్రతకడానికి ఇష్టపడుతురా, దేవుడి సేవ చేయడానికి ఇష్టపడుతురా, దేవుని సువార్త చేయడానికి ఇష్టపడుతురా. నీ మనసుని కఠినపరచుకోకు, నీ మనస్సుని కఠినపరచుకోకు. గొడ్డిపోయిందా నీ హృదయం? మనస్సాక్షి గొడ్డిపోయిందా? ఇప్పటికైనా సరి చేసుకో, సరైన మార్గంలో నడు, దేవుని కొరకు ఇష్టపడు, సిద్ధపడు. తన సొంత కుమారునిచ్చి, తన సొంత ప్రాణాన్నిచ్చి నిన్ను నన్ను సరక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు ఈరోజు నీ ముందు శరీరాన్ని బల్లని పెడితే ఆ బల్లని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.